వెల్కమ్ టు హెచ్‌కే సాఫ్ట్‌వేర్. మన ఫార్మసీ సాఫ్ట్‌వేర్‌లో పర్చేజ్ బిల్లు ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి? ఇన్‌వర్డ్‌లోకి వెళ్ళిపోయి జీఎస్టీ పర్చేజా, ఐజీఎస్టీ పర్చేజా ఉంటుంది. జీఎస్టీ పర్చేజ్ అంటే వితౌట్ స్టేట్‌లో పర్చేజ్ చేస్తే జీఎస్టీ పర్చేజ్, వితౌట్ ఏపీలో పర్చేజ్ చేస్తే ఐజీఎస్టీ పర్చేజ్ అవుతుంది. సో, జీఎస్టీ పర్చేజ్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ ఎవరి నుంచి పర్చేజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి కొత్త సప్లయర్ కనుక ఉంటే కనుక అక్కడ న్యూ కొట్టొచ్చు. లేకపోతే మాస్టర్‌లోకి వెళ్ళి అకౌంట్స్‌లో అకౌంట్ క్రియేషన్ షార్ట్‌కట్‌కి F6 అనమాట. ఇక్కడ వాళ్ళ నేమ్ అయినా ఎక్కిస్తాము. అడ్రస్కి వెళ్ళిపోయి వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ టౌను, వాళ్ళ స్టేటు, వాళ్ళ డిఎల్ నెంబరు, జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ పెట్టుకోవాలి. ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఆటోమేటిక్గా మనకి మిస్ మ్యాచ్ తప్పు వస్తే కనుక ఇక్కడ మిస్ మ్యాచ్ వస్తుంది. సో, కరెక్ట్ అయితే కనుక మనకి కరెక్ట్ అనేది వస్తుంది. మనకి గ్రీన్ కలర్ వైట్ వస్తేనే మన పచ్చ బిల్లు సేవ్ అవుతుంది. ఇన్ కేస్ జిఎస్టీ తప్పు కొడితే మన పచ్చ బిల్లు సేవ్ కాదు. క్రాస్ చెక్ చేసుకోండి జిఎస్టీ నెంబర్ అనేది. సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. ఇక్కడ ఏ రేట్లో పర్చేజ్ చేస్తున్నాం, ఇక్కడ వాళ్ళ సప్లై బిల్ నెంబర్ ఏంటి, ఇక్కడ ఐటమ్ కోడ్ అంటే ఐటమ్ కోడ్ టైప్ చేసుకోవచ్చు. హెచ్ఎస్ఎన్ కోడ్ ఏంటి, బ్యాచ్ నెంబర్ ఏంటి, ఎక్స్పైరీ డేట్, క్వాంటిటీ ఎంత, మనకి ఏమన్నా ఫ్రీ వస్తే ఇక్కడ ఫ్రీ ఎంటర్ చేస్తాము. మనకి రేట్ ఎంత పడుతుంది, మనకి డిస్కౌంట్ వస్తే డిస్కౌంట్ ఎంటర్ చేస్తాము. అలాగే ఇంకా వేరే ఐటమ్ కూడా ఎంటర్ చేస్తాం అక్కడ. మనకి పర్చేజ్ అనేది మనకి క్వాంటిటీ, రేటు, డిస్కౌంట్, జిఎస్టీ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకు బిల్లు టాలీ అవుతుంది. వీటిలో ఏది మిస్టేక్ ఉన్నా కానీ మనకి బిల్లు అనేది టాలీ కాదు. క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే ఒక ఐటమ్ కొట్టుపోయి ఇంకో ఐటమ్ కానివ్వండి, లేదా మనకి ఇక్కడ జిఎస్టీ అని తప్పు కొట్టినా కానివ్వండి, ఈ ఐటమ్ అనేది ఎఫ్ఐని కొట్టి రిమూవ్ చేస్తాము. షార్ట్కట్కి డిలీటరు, మళ్ళీ ఇక్కడ F7 కొట్టేస్తే ఇక్కడ మనం జిఎస్టీ అనేది చేంజ్ చేస్తాము. అలాగే ఇక్కడ ప్యాక్లోకి వెళ్ళి ప్యాక్ కూడా చెక్ చేసుకోవాలి మనం, అది ఏంటనేది జాగ్రత్తగా. అలాగే కొత్త ఐటమ్ కావాలన్నా కానీ ఇక్కడ F7 కొట్టి క్రియేషన్ చేసుకోవచ్చు. F7 లేదంటే మాస్టర్లోకి వెళ్ళిపోయి ఐటమ్ క్రియేషన్ క్లిక్ చేస్తాం. అలాగే ఐటమ్ పేరేంటి, కోడ్ ఏంటి, ప్యాక్ ఏంటి, ఏ కంపెనీకి సంబంధించింది, జిఎస్టీ ఎంత, హెచ్ఎన్ కోడ్ ఏంటి, హెచ్ఎన్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి, లేదంటే మనకి జిఎస్టీ వల్ల ప్రాబ్లం వస్తుంది. అలాగే ఇక్కడ ప్యాక్ ఏంటి, ఈ ప్యాక్ లేదంటే కంపల్సరీగా మనకి ఈ మెడిసిన్ పెట్టి అది షీటా, సిరపా, ఆయింట్మెంటా, ఇంజెక్షనా, వైల్స్ అని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిరప్ షీట్లో పెట్టుకుంటే కనుక మీకు తేడా వస్తుంది. ఎందుకంటే షీట్కి ట్యాబ్లెట్లు ఉంటాయి, కటింగ్ ఉంటాయి. సో సిరప్కైనా, ఆయింట్మెంట్కైనా, ఇంజెక్షన్ వైల్స్కైనా కానీ మీకు కటింగ్ అనదు. సో జాగ్రత్తగా చూసి మీరు పెట్టుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా ఐటమ్స్ అనేది ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. అలాగే మనకు బిల్ ఎడిట్ చేయాలంటే కనుక ఇక్కడ మెయింటెనెన్స్ స్క్రీన్లో వస్తుంది. మనం ఇక్కడ డేట్ మార్చుకోవచ్చు. అది ఇక్కడ బిల్ నెంబర్ అంటే ఈ బిల్ నెంబర్ చేసుకోవచ్చు. సప్లై బిల్ నెంబర్ అంటే ఇక సప్లై బిల్ నెంబర్ సెర్చ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ ఎడిట్ చేస్తే ఇక్కడ మనకి జిఎస్టీ ట్యాక్స్ సమరీ ఉంటుంది. ఇక్కడ మాన్యువల్ టిక్ తీసేయాలా. ఇన్ కేస్ టిక్ తీయకపోతే కనుక
మనకి బిల్ వాల్యూ అనేది ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. సో ఇక్కడ మాన్యువల్ టిక్ చేస్తే మనం ఇక్కడ ఏదో ఒక ఐటమ్ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది మారిపోతుంది. అదేవిధంగా మన పర్చేజ్ బిల్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేసుకోకుండా మన సాఫ్ట్వేర్ కాకుండా ఎనీ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా మన సప్లయర్ ఆ జిఎస్టీ ఫార్మాట్ ఇస్తే కనుక మన దాన్ని ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ పర్చేజ్ బిల్ ఉంటుంది. మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. లొకేషన్ ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనం మనకి ఇక్కడ ఐటమ్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఎంటర్ కొట్టేస్తే ఇక్కడ వెరిఫై అప్డేట్ అని క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఐటమ్స్ అనేది కంపల్సరీ క్రియేషన్ చేసుకుంటారా. ఐటమ్ క్రియేషన్ చేసుకుంటేనే ఇక్కడ మనం ఐటమ్ మ్యాపింగ్ అని చేసుకోగలుగుతాము. ఇక్కడ వెరిఫై అప్డేట్ కొడితే ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయిపోతుంది. అది ఇక్కడ ఏం అడగకపోతే కనుక ఆల్రెడీ ఐటమ్స్ మ్యాపింగ్ అయినాయి కాబట్టి ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకి ఏమైనా ఐటమ్ మ్యాచ్ కాకపోతే కనుక మనకి ఇట్లాగ వస్తుంది. సో మనం ఇంకా మన బ్యాచ్ నెంబరు, ఎక్స్పైరీ రేట్లు, డిస్కౌంట్, ఎంఆర్పి రేట్లు అనేది మనం ఎంటర్ చేయని అవసరం లేదు. ఆటోమేటిక్గా అప్లోడ్ అనేది అయిపోతుంది. థ్యాంక్ యూ.